అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూడండి, అత్యంత త్వరలోనే ఏపీపీఎస్సి మార్చి 31 లోపు క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు, మార్చి 31 లోపు క్యాలెండర్ విడుదల చేయనున్నట్టు అర్థమవుతుంది. ఏపీపీఎస్సి ఉద్యోగాలకు సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు ఇది ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. గ్రూప్ 4 అంటే అభ్యర్థులకు. ఇక స్టేట్ సివిల్ సర్వీసెస్ 6 గా డివైడ్ చేశారు. స్టేట్ సివిల్ సర్వీస్ ఏగా, బిగా, అదేవిధంగా ఇంకా 4 సర్వీసెస్ కూడా చర్చించడం జరిగింది. పేపర్ విధానంలో ఎలాంటి తప్పులు జరగకుండా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్ ని క్రియేట్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ఫైనల్ గా మార్చి 31 లోపు క్యాలెండర్ వచ్చే అవకాశం ఉంది. లీగల్ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు, ఐటీ సెల్ ఏర్పాటు చేయనున్నట్టు, కేసుల డీలే వల్ల ఉద్యోగాల భర్తీకి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఏదైతే ఇచ్చేటటువంటి క్యాలెండర్ ఉందో ఆ క్యాలెండర్ ని తూచా తప్పకుండా ఖచ్చితంగా ఆ విధానంలో ఏదైతే స్పీడప్ విధానం ఉందో ఆ స్పీడప్ విధానంలో భర్తీ చేయాలి, అభ్యర్థులకు న్యాయం చేయాలి అన్న ఉద్దేశంలో మనకి ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్ జిఐడి ద్వారా కానీ లేకపోతే అక్కడ కన్సల్ట్ డిపార్ట్మెంట్ల ద్వారా అక్కడ జరుగుతున్నటువంటి సమాచారం ప్రకారం అర్థమవుతుంది. సో ఏదేమైనా చిత్తశుద్ధితో చదవండి, సిలబస్ విధానం డౌన్లోడ్ చేయండి, సిలబస్ పేపర్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ క్వాంటిటీ బేస్ లో చదవండి, ఆ ప్రీవియస్ పేపర్స్ ని ఎంపిక చేసుకోండి. పూర్తిగా హార్డ్ వర్క్ అనే ధోరణే కాకుండా దానికి స్మార్ట్ వర్క్ ని జోడిస్తూ చదవండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.